కోసానికి ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు కావలసిన వర్తమానంతో మీరు అవన్నీ మాట్లాడతారని మేము నాయనా అయ్యా మా తండ్రి వేగులు పడి మీరు చూస్తున్నందుకు ప్రభువా చూడాలని ఆస్తి వచ్చాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి మాటలో మీరు ఉండండి తండ్రి. ఎవరో కూడా నాయన నేర్చి వెళ్ళిపోకుండా నాయన మీరు కాపాడండి తండ్రి. నాయన శ్రద్ధతోని బలముతోని మిమ్మల్ని ఆరాధించేవారులాగా మమ్మల్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా ఆరంభం నుంచి ముగింపు వరకు నాయన మీ ఆత్మ సాయంతోనే నడిపించండి దేవా. అయ్యా ఈ ముగింపు వరకు మీ ఆత్మ సాయంతోనే నడిపించండి నాయన. రావాల్సిన బిడ్డల నాయన ఇంకా ఎవరైతే రాలేదో ప్రభువా అయా పనికాలం తొందరగా ముగించుకొని ఆయన నీ సన్నిధిలోకి రానాక సాయం చేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మయం పొందుకున్న దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా స్తుతులు స్తోత్రాలు కొద్దిపాటు స్తుతులు నాయన మీకే అర్పించు నాయన యేసు నామాన నాయన అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు చక్కగా కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతించినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. సమయంలో లేఖనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆదికాండం అందరూ తీయండి. ఆదికాండం 18వ అధ్యాయం 20 వచ్చిన గంచి నుంచి చదువుతున్నాను చూడండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చుతున్న మొర్ర గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్ర చెప్పున వారు సంపూర్ణంగా చేస్తారో లేదో చూస్తేదను చేయని ఎడల నేను తెలుసుకుందనని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుస్తూ ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలం నాశనము చేయక కాయవా? ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేస్తుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ శుక్రవారం రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేమందరం ఇలాగా ప్రార్థించడానికి మా జీవితాల్లో మీరు ఇస్తున్న ఆయుస్సును బట్టి ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. లోకంలో ప్రభువా గనులైన వారు, ఘనతున్నవారు, ప్రేరు ప్రత్యేకతలు ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా దేవా కేవలం నీ కృపచేత మమ్మల్ని పిలుచుకొని రక్షణనిచ్చి నీతినిచ్చి దేవా నీ సన్నిధిలో మమ్మల్ని ఇట్టి రీతిలో నిలబెడుతూ నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ చేరవలసిన ప్రజలందరికీ కూడా నీ ఆత్మ సహాయమును దయచేస్తూ మీరే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. మనందరికి తెలిసిన సంఘటనే. దేవుడు సొదొమ పట్టణాన్ని పాడు చేయాలని ఆయన దృష్టి ఉంచినప్పుడు సొదొమ పట్టణం అంటే పాపంతో నిండిపోయి పాపం చేస్తున్న ప్రజల మధ్యలో ఆయన పాడు చేయాలని డిసైడ్ అయినప్పుడు అబ్రహాం అడ్డుపడి ఏమంటున్నాడు?
అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని అడిగాడు. దుష్టులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న దుష్టులతో పాటు ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో పాటు 50 మంది నీతిమంతుల్ని పాడు చేస్తావని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ 55 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్పాడు దేవుడు. తర్వాత ఆయన ఏమడిగాడంటే 40 మంది ఉంటే కాపాడవా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు, 40 మంది ఉన్నా ఆ పట్టణాన్ని పాడు చేయకుండా కాపాడుతానని చెప్పాడు. తర్వాత ఆయన 30 మంది అన్నాడు, తర్వాత 20 మంది అన్నాడు, 10 మంది అని చెప్పాడు. చివరికి ఏమన్నాడు ఆయన, 10 మంది ఉన్నా కాపాడుతావంటే దేవుడు ఏం చేస్తానని చెప్పాడు, 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పాడు. కానీ అక్కడ 10 మంది ఉన్నారా? లేరు. అబ్రహాం బాధ అంతా ఏంటంటే, అక్కడ అబ్రహాముకి సహోదరుడు కుమారుడు ఉన్నాడు, ఎవరో లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. ఆ దుష్టులతో పాటు ఈ కుటుంబం నశించిపోకూడదు అనేదే ఆయన కోరిక, ఆయన యొక్క ప్రార్థన. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగిందాం. ఈరోజున దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. ఈరోజు 2 పిలుపులు ఉన్నాయి. 2 పిలుపులు అంటే ఏంటంటే రక్షణ పిలుపు ఉంది, సేవా పిలుపు ఉంది. దేవుడు పిలుస్తాడు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ప్రభు పిలిచినప్పుడు ఏమిస్తాడు, ముందుగా రక్షణ ఇస్తాడు. దీన్ని ఏమంటారు, రక్షణ పిలుపు అంటారు. ఇంకో పిలుపు ఉంది. ఇంకో పిలుపు ఏంటంటే సేవా పిలుపు. సేవ చేయడానికి ఏం చేస్తాడు ఆయన, పిలుస్తాడు. సేవ చేసే వాళ్ళకి ఏముండాలి, పిలుపు అనేది ఉండాలి. పిలుపు లేకుండా దేవుని పని చేస్తే ఆ పనిలో దేవుని యొక్క సహాయం ఉండదు. కాబట్టి ఈరోజున మీరు గమనించండి, రక్షణ పొందిన వారు ఎవరో, దేవుని కుమారులు, నీతిమంతులు అని ఎంచుకోవాలి. దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏమి ఉండాలి, పిలుపు అనేది ఉండాలి. ఆ సేవలోకి వస్తున్న కొత్తలోనైనా ముందైనా వెనక ముందు చూసుకుంటే ఆ పిలుపు అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. దాన్నే సేవా పిలుపు అని చెప్తారు. ఇక్కడ ఈరోజున సేవా పిలుపు అంటే సేవకుడికి ఒక అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం అందరికి ఒక రకం ఉండదు. సేవలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా అభిషేకం ఉంటుంది. కానీ ఆ అభిషేకం కొన్ని తలాంతులు, కొన్ని యొక్క విధి విధానాల్లో ఉంటుంది. ఇలాగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. ఈ ఆదికాండం 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే చూడండి ఒకసారి, ఈ ఆదికాండం పక్క అధ్యాయం చదవండి. 20వ అధ్యాయం నేను చెప్పేస్తాను నోటి మాటలతో, జాగ్రత్తగా వినండి. ఒక ప్రాంతంలో శారాన్ని తీసుకొని అబ్రహాం గారు వెళ్తారు. అబ్రహాం గారు వెళ్ళినప్పుడు చూడండి, పూర్వకాలం స్త్రీలు ఎవరైనా బాగున్నారని చెప్పుంటే వాళ్ళు ఏమని చెప్పుకునే వాళ్ళంట, చెల్లి అని చెప్పుకునే వాళ్ళంట. ఎందుకంటే చంపేస్తారేమో అనే కోణంతో అలా చెప్పేవారు. ఈ అబ్రహాము తన భార్యతో ఏం చెప్పాడంటే, మనం ప్రలాన ప్రాంతానికి వెళ్తున్నాం కదా, అక్కడ చెల్లి అని చెప్పు, మనల్ని బ్రతకనిస్తారు. భార్య అని చెప్తే నన్నైనా చంపేవచ్చు, నిన్నైనా వారు స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పాడు. చెల్లి అని చెప్పినప్పుడు అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు అబీమెలెకు అనే రాజు ఉన్నాడు. ఈ అబీమెలెకు అనే రాజు ఏం చేస్తాడంటే, ఈ యొక్క శారాన్ని తన ఇంటికి పిలిచి తన ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి, అబ్రహాము రక్షణ పిలుపు ఉంది, సేవా పిలుపు కూడా ఆయనకు ఉంది. 2 ఉన్నాయి. అర్థమవుతుందా? రక్షణ పిలుపు ఉంది, సేవా పిలుపు ఆయనకు ఉంది. అయితే ఎప్పుడైతే తన భార్యను ఇంట్లో పెట్టుకున్నాడో అప్పుడు దేవుడు ఆయనకి స్వప్నములో ఒక కళ ఇచ్చి ఏమన్నాడు చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒకరికి పురుషుని భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు సచ్చినవాడు సుమి అని చెప్పాడు.
ఆయనకి మొత్తం అంతా చెబుతూ ఏమన్నాడంటే, నువ్వు ఆ భార్యను ముడితే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అల్లిపోయి పొద్దున్న లేచి ఏం చెప్పాడంటే, ఇది చాలా రోజులు తన ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఈ అబీమెలెకు కుటుంబంలో చాలామంది, ఈ అబీమెలెకు కుటుంబం కానీ ఇంటి వారు కానీ దేవుడు గర్భం మూసేశాడంట. ఏం మూసాడు? గర్భాన్ని మూసేస్తే ఎవరికి కూడా పిల్లలు లేరంట. అప్పుడు వారు ఏం చేస్తారంటే, ఈ యొక్క దేవుడు స్వప్నం ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు 10వ వచనం చదవండి, 10 నుంచి. అబీమెలెకు నీవే చూసి కార్యం చేస్తున్న అబ్రామును అడగగా, ఈ స్థలమందు నేను చెప్తాను జాగ్రత్తగానంటే, ఎప్పుడైతే తన భార్య ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో తన భార్యని తనకు అప్పగించి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు మా మీదకు గొప్ప పాపాన్ని తీసుకొద్దు అని చెప్పి ఏం చేశాడంటే తన భార్యని ఆయనకు అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు అనమాట, ఏమనంటే దేవుడే చెప్తున్నాడు అబీమెలెకుతో. ఏం చెప్తున్నాడు? 20వ అధ్యాయం 16 నుంచి చదవండి. మరియు అతడు శారాతో, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తం అని చెప్పాడు. 17వ వచనం చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. అనగా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసేశాడంట. జాగ్రత్తగానంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ శారాను ఎప్పుడైతే తన ఇంట్లో పెట్టుకున్నాడో ఈ శారాన్ని బట్టి, వీళ్ళు చేసిన దాన్ని బట్టి ప్రతి గర్భాన్ని కూడా ఏం చేశాడంట? మూసేశాడంట. మూసేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక మంచి వచనం ఉంటుంది, అది కరెక్ట్గా దొరుకుతుంది లేదు నాకు తెలియదు కానీ చూడండి, ఇక్కడ ఈ 20వ అధ్యాయంలోనే అలా కిందకు వస్తే 7వ వచనం చదవండి. 7వ వచనం. 7వ వచనంలో చూడండి, అబీమెలెకుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించమంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఏనండి, అందరూ వాక్యం వింటున్నారా? దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభువా మాకు అర్థం కావాలి వాక్యం అని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి అతని మనుషుని భార్యను తిరిగి అప్పగించాను. తర్వాత చదవండి, 7వ వచనం చదవండి మళ్ళీ. ఒకరు చదవండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించాను, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ ఇంటి వారందరూ నిశ్చయముగా చచ్చిదరని తెలుసుకున్నామని స్వప్నమందు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, జాగ్రత్తగానంటే, అబ్రహాం గారి భార్యని తిరిగి అబ్రహాం గారికి ఇచ్చే, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? చనిపోతారని చెప్పాడు. చెప్పి అక్కడ ఏమన్నాడు ఒక మాట, ఈ మాట మీరు వాక్యానికి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమన్నాడంటే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయనని చెప్పాడు. విన్నారు? జాగ్రత్తగా వాక్యం అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? ప్రవక్త అని చెప్తున్నాడు. ఆయన ఒక ప్రవక్త, నీకోసం ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తానని చెప్పాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, సంవత్సరం విన్నావా అంటే ఆయన రక్షణ పిలుపే కాదు, సేవా పిలుపు కూడా ఉంది. ఈ సేవా పిలుపున్న ఈయన్ను దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక ప్రవక్త అంటున్నాడు. ఏమన్నాడు? ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే అబీమెలెకుతో, మీరు ఆయన చేత ప్రార్థన చేయించుకోండి. మీ ఇంట్లో శారాన్ని బట్టి ప్రతి గర్భం ఏమైపోయింది? మూయబడింది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఆ గర్భాలు ఏమవుతాయి? తెరవబడతాయని చెప్పాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారికి దేవుడు ఏ పవర్ ఇచ్చాడు? ఏ అభిషేకం ఇచ్చాడు? ప్రవక్త అనే అభిషేకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు
ఇప్పుడు నేనేమంటానంటే ఈ అబీమెలెకు ఆయన ప్రవక్త అని తెలుసా? శ్రీని గారు తెలుసా? తెలీదు. ఆయన పిలువబడిన వాడు, సేవ పిలుపు కలిగిన వ్యక్తి, ఆయన మీద ప్రవక్త అనే అభిషేకం ఉంది అని తెలియకే ఏం చేశాడు? తన భార్యను తీసుకొని ఇంట్లోకి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు చెప్పండి? అబ్రహామే కదా, ఏదో మహా అయితే ఈ దేశం ఏదో పని మీద వచ్చాడు, బ్రతకడానికి వచ్చాడు అని అనుకుంటాడు కదా. ఇలా అనుకుంటారు. ఈరోజు నేను ఏమంటానంటే ఈ సేవా పిలుపు అనేది చాలా వండర్ఫుల్, గొప్ప పిలుపు అనమాట. చాలా గొప్ప పిలుపు. ఎలాగంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఈయనకు తెలియక ఆయన పెట్టుకున్నాడు, ఆమెను పెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన ప్రవక్త కనుక నీకు ప్రార్థన చేయించుకోమని చెప్తున్నాడు. ఇక్కడ నేను అంటాను, లోతు గారి కుటుంబం సొదొమ గారి పట్టణంలో ఉండిపోయింది. అక్కడ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే కాపాడుతామని అడిగాడు కదా అబ్రహామే అడిగాడు కదా. ఎందు నిమిత్తం అడిగాడు? లోతు గారి కుటుంబం ఉండిపోయింది కాబట్టి అడిగాడు. ఇక్కడ చూడండి 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతును నశింపకుండా అతన్ని తప్పించాను. అంటే ఎవరి ప్రార్థన బట్టి తప్పించాడు? అబ్రహాము గారి ప్రార్థన బట్టే లోతుని ఆ సొదొమ గారి పట్టణం నుంచి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? అంటే అబ్రహాం గారి ప్రార్థన ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఏముంది? ప్రవక్త అభిషేకం ఉంది. దేవుడు ఆయన ప్రార్థన విని లోతు గారిని తప్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అబీమెలెకు కూడా ఏం చెప్తున్నాడు? అయ్యా, నువ్వు ఆయన ప్రవక్తవని నీకు తెలీదు, ఆయన ప్రవక్తను భార్యనే నువ్వు చేర్చుకున్నావు, ఆమెను బట్టి ఇప్పటికీ ఆమెను నువ్వు టచ్ చేయలేదు కాబట్టి సరిపోయింది. టచ్ చేస్తే ఈ పాటికి మీరు అందరూ చనిపోదురు, ఇప్పటికైనా ఏం మించిపోయింది ఏం లేదు, ఆయన భార్యని కనుక ఇచ్చేసి నువ్వు ఆయనతో, ఆయన ప్రవక్త కనుక మీరు ప్రార్థన చేయించుకోండి, మీ ఇంట్లో ప్రతి గర్భం కూడా తెరవబడుతుంది, ఆల్రెడీ మూయబడింది కాబట్టి అని చెప్పాడు. ఈరోజున నేను ఏమంటానంటే పిలవబడిన ప్రతి సేవకుడికి ఒక అభిషేకం అనేది ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను పిలువబడ్డాను, నాకంటూ ఒక అభిషేకం ఉంటుంది. అది ఏ అభిషేకం నాకు తెలియకపోవచ్చు, కానీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా అభిషేకాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి లేదా? ప్రతి ఒక్కరూ అభిషేకాన్ని గౌరవించాలి. అభిషేకాన్ని పిలుపు. ఈ రోజున నా వరకు నాకేదో ప్రభు చూపించాడు, నాకు పిలుపు ఉందని వచ్చేసాను అనేది కాదు. నేను ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితమే ఒకసారి ఒక పని చేశారు. ఎవరంటే జ్ఞానాపురం పాస్టర్ గారిని ప్రభు నమ్ముకున్న 2 సంవత్సరాల్లోనే 3 రోజులు సభ జరిగింది. అక్కడ ఆయన 3 రోజులు 3వ రోజు ఉపవాసం ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. ఆయన చెప్పాడు అనమాట, ఏమనంటే దానంతో ఈరోజు నైటు అభిషేకాలు ఉంటాయి, సేవకుడు అభిషేకాలు, నువ్వు కూడా అభిషేకం చేసుకోవాలని చెప్పాడు. నాకెందుకంటే పాస్టర్ గారు అప్పుడంటే, లేదు నువ్వు ఖచ్చితంగా రానున్న దినాల్లో గొప్ప సేవ చేస్తావు, 10 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. అప్పుడు ఏం చేశాడంటే అభిషేకాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్న 6 నెలలు సంవత్సరంలోనే డైరెక్టర్ గారి భార్య ఏం చెప్పారు? నువ్వు సేవకుడు అవుతావు. ఇదే స్థలం చూపించారు. శ్రీని గారికి అర్థమవుతుందా? ఇదే స్థలం చూపించి మీరు ఇక్కడ మందిరం కడతారు, నువ్వు సేవకుడు అవుతావు అని చెప్పి ప్రభు నాకు చూపించాడని చెప్పి. అప్పుడు నేనేమనుకున్నాను? ఆ ఇల్లు నాది, ఈ ఇల్లుకి నాకు సంబంధం ఏమీ లేదు, నేను అక్కడ ఎందుకు కడతాను, నేను అవున సేవకుడిని ఎలాగవుతాను అనుకున్నాను. కానీ ప్రభు ఆయన ఉద్దేశాన్ని కరెక్ట్గా నెరవేరుస్తాడా? కరెక్ట్గా నెరవేరుస్తాడు. ఎందుకు? ఇప్పుడు మాట అర్థమవుతుంది శ్రీని గారు, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఊర్లో మనుషులే కదా, అక్కడ 2-3 చెట్లు తీసేసాం, అక్కడ మందిరం కడదామని. ఆ ఇల్లు కదా మాకు ఫిక్స్డ్ అనుకున్నాం. కానీ ప్రభు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు ఆమెకు చూపించాడో అలాగే సేవకుడిగా చేశాడు. ఏ స్థలం అయితే చూపించాడో
ఆ స్థలంలోనే కట్టుకునేటట్లు చేశాడు. దీన్ని నేను మర్చిపోయాను. ఎప్పుడైతే ఈ చర్చి కట్టి పాంప్లెంట్లు ఇస్తున్నామో అప్పుడు ఆమె గుర్తు చేస్తే జ్ఞాపకం వచ్చింది. నేను ఈరోజు ఏమంటానంటే ప్రతి వ్యక్తి మీద కూడా అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకాన్ని మనం గుర్తిస్తే మనకు ఏ లాభం అంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఒక మాట మత్తయి సువార్తకు రండి అందరూ. మత్తయి సువార్త 14 యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటున్నారంట? నజరేతులో ఉంటున్నారంట. 13వ అధ్యాయం 54వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? చూడండి ఏమంటారు, ఇతడు వడ్లవాడి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సిమ్యోను, యోదియాను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరులు మనరందరిలో మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నిటి ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన ఇష్టమై అభ్యంతరపడ్డారంట. శ్రీని గారు అంటారు వాక్యం శ్రద్ధగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంట? నజరేతులో ఉన్నాడంట. ఆయన చిన్నప్పటి నుంచి నజరేతులోనే బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన చేత చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పై గ్రామాల్లో జరుగుతున్నాయంట. ఎప్పుడైతే ఈయన గురించి అనేకులు చెప్పుకుంటున్నారో వీళ్ళు అనుకుంటున్నారంటే చాలామంది ఆ నజరేతులో, ఈయన మరియ కుమారుడు కాడా? లేకపోతే వీళ్ళ సహోదరులు సోదరమణులు మనతోనే కదా ఉన్నారు, ఈయన వడ్లవారు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నారంట. చెప్పుకొని ఈయన ఎంత ఎవరు ఉంచట్లేదంట, విశ్వాసం ఉంచట్లేదంట. అందుకని అక్కడ ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఎంత వచ్చింది చదువుతున్నారు? 57. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదంట. అంటే చూడండి, ఆయన ఎలా చూశారు? వాళ్ళు ఆయన మామూలు మనిషిగానే చూశారు. ఓ ప్రవక్తలాగా చూడలేదు, లేకపోతే లోకరక్షకుడిగా చూడలేదు. ఎందుకంటే ఒక ప్రవక్తగా, ఒక అభిషేకం పొందుకున్న వ్యక్తిగా, ఆయన గొప్ప వ్యక్తిగా చూసినప్పుడే ప్రభు వారి మధ్యలో ఏం చేయగలుగుతాడు? కార్యాలు చేయగలుగుతాడు. అక్కడ ఏమనుందో 58వ వచనంలో, వారు అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదంట. కాబట్టి ఈ రోజున నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, శ్రీయమ్మ గారు ఉన్నారు. మీరు ఇలాగైతే అభ్యంతర పడతారు కానీ కొంచెం నేనేమంటానంటే, నేను ఎమ్మెల్యే గారి మీద శ్రీయమ్మ గారి మీద గొప్ప ఉన్నాను. సీన్ ఏమనుకుంటాడంటే, లేకలేక వచ్చాడు కదా, ఇదేం ఆశ్చర్యం, ఎమ్మెల్యే గారు ఎక్కడ, సీఎం గారు ఎక్కడ, ఆయన కంటే గొప్పడు అంటాడు ఏంటనుకుంటారు. సేవా పిలుపు అనేది చాలా గొప్పది. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఉద్యోగం ఉన్నా సేవా పిలుపు దగ్గర అది గొప్పదేమీ కాదు. మేము అంతెందుకు మొన్న సంక్రాంతికి మేము సేవా ప్రతిష్ఠ జరుగుతుంది. పాస్టర్ అమ్మ గారికి నాకు సేవా ప్రతిష్ఠ చేసుకున్నాం. అప్పటి నుంచి నేను పూర్తి స్థాయిలో వలలు విడిచిపెట్టి, అంటే మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పనిలో ఉన్నాం. అక్కడ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కలిగిన ఉద్యోగస్తులు కూడా మేము స్నానాలు చేసేటప్పుడు, ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఏమని, సేవా పిలుపు అనేది మాకున్న 1,00,000 రూపాయలు, 50,000 రూపాయల ఉద్యోగం దగ్గర కూడా అది చాలా గొప్పది, ఇవంతా కూడా వేస్ట్ అని మాకు తెలిసనే వాళ్ళు. అంటే ఈరోజున సేవా పిలుపు అనేది చాలా గొప్పదే. ఈరోజు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారిని, శ్రీను ఎమ్మెల్యే గారు వస్తే మన ఊరు ఊరే అంటావా నువ్వు? సీఎం గారు వస్తే అంటావా? ప్రెసిడెంట్ గారిని అంటున్నాను, వాళ్ళని ఎందుకని అంటావా? కాబట్టి ఈరోజు మీరు గమనించండి, సేవకుడికి ప్రవక్త అభిషేకం అనేది ఉంటుంది. ఈ అభిషేకం మనం ఉన్నప్పుడు, అభిషేకం పొందుకున్న సేవకులను మనం ఏం చేయాలి? ఎక్కువగా గౌరవించాలి. ఎక్కువగా గౌరవిస్తే ఈ గౌరవాన్ని బట్టి మనం చాలా ఫలాలు పొందుకోగలుగుతాం. ఇప్పుడు గౌరవం అనేది ఎందుకు ఇవ్వాలి అంటే, మనం
వాక్యం ఇప్పుడు మాట చెప్తాను అంటే మనందరి జీవితాలు దేవుడు కార్యాలు చేయాలా లేదా? అద్భుతాలు చేయాలి. ఇప్పుడు ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితాలు జరగాలంటే రెండు పాటించాలి. శ్రీ గారు అన్నారు వాక్యం. ఒకటి ఏంటంటే ఎక్కువగా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి, వాక్యాన్ని ఎక్కువ వినాలి. వాక్యాన్ని ఎందుకు ప్రేమించాలి, వాక్యాన్ని ఎందుకు వినాలి? వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. ఇప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటామో, ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో అప్పుడు మనకేం కలుగుద్ది? విశ్వాసం మన హృదయంలో కలుగుద్ది. ఆ విశ్వాసమే మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. అర్థమవుతుందండి? అందుకని ఆవగింజంత విశ్వాసం అద్భుతాలు చేస్తుందని చెప్తుంది వాక్యం. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం మన జీవితంలో రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ఎక్కువ వినాలి. వాక్యం ఎక్కువ వినాలంటే చెప్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి. చాలా అంటే అభిషేకం కలిగిన వ్యక్తులుగా మనం చూడాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఒక మాట చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడంట. ఏనండి జాగ్రత్త వాక్యం. యేసు ప్రభు వారి శిష్యులను పిలిచాడంట. పిలిచి ఇప్పుడు ఆయన అన్నాడు ఏమని? కోత విస్తారంగా ఉందన్నాడు, పనివారు కొద్దిమంది అన్నారు. ఎందుకన్నాడు ఈ మాట? కోత అంటే ఏంటి? మనుషులు. పనివారు అంటే ఎవరు? సేవకులు. అంతేనా? సేవకులు తక్కువ ఉన్నారన్నాడు, ఎక్కువ ఉన్నారన్నాడా? తక్కువ ఉన్నారు అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎక్కువ ఉండాలనే కదా, ఎక్కువ ఉండాలనే. అయితే నేనేమంటానంటే చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు పిలిచి అపవిత్రాత్మల మీద, ప్రతి రోగం మీద స్వస్థపరచుటకు వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువే అధికారం ఇచ్చాడు వారికి. అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన వాడు ఏమన్నాడు ఆయన? ఇక్కడ 8వ వచనం చదవండి. రోగులను స్వస్థపరచండి అన్నాడు. 9వ వచనం చదవండి. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పులైనను, చేతకరనైనా సిద్ధపరచుకునుకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అన్నాడు. ఇక్కడ చూడండి, ఏనండి జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారి శిష్యులకి అధికారం ఇచ్చాడు, వారికి పని అప్పగించాడు. అప్పగించి ఏమన్నాడు? మీరు స్వస్థపరచండి, దేవుని పని చేయండి. అయితే మీరు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళకండి, వెండి బంగారం డబ్బులు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మీరు పని చేస్తున్నారు, పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు. ఇది అర్థమైంది కదా ఇక్కడ మీకు. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకి ఆయన అధికారం ఇచ్చి పంపించాడని మీకు అర్థమవుతుంది కదా. అర్థమైతే ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. 10:30-40 వచనం చదవండి. 40 వచనం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును అని చెప్పాడు. ఆగండి, అంటే యేసు ప్రభు వారి శిష్యుల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరిని చేర్చుకున్నట్టు? ప్రభువునే చేర్చుకున్నట్లు. అందుకని ఈ రోజున నేనేమంటానంటే సేవకులను మన హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకు చేర్చుకోవాలి? వాక్యం వినడానికి, వాక్యాన్ని ప్రేమించడానికి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక దిక్కున ఆయన వాక్యం చెప్తున్నాడు. ఒక వ్యక్తి పుట్టుక నుంచి కుంటువాడు, ఆయన మాటలో లక్ష్యం ఉంచాడు, ఆ మాటలను హృదయంలో చేర్చుకున్నాడు. అప్పుడు పౌలు గారు ఏం చూశాడు? ఆయనకు స్వస్థత పడడానికి విశ్వాసం ఉందని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రార్థన చేశాడు. ఇక్కడ చూడండి మీరు, స్త్రీ నిన్న జాగ్రత్తగా, ఏ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంతే యేసు ప్రభు వారు కూడా గుడ్డివారినైనా, కుంటువారినైనా, కుష్టు రోగులనైనా ఎవరినైనా ఏమనేవాడంటే, ప్రభువా దావీదు కుమారుడా మా జీవితంలో కార్యం చేయ్యా, ఈ కళ్ళు ఇవ్వయా అంటే ఏమనేవాడు తెలుసు? ప్రభు వెళ్ళి దగ్గరికి వెళ్ళి
నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగేవాడు ఆయన. ఆ నమ్ముతున్నా ప్రభు అన్నప్పుడు ప్రభు ఏం చేసేవాడు? వారికి స్వస్థతనిచ్చేవాడు, కార్యాలు చేసేవాడు. అంటే ఈరోజు మనకి ఏం అవసరం? విశ్వాసం అనేది అవసరం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్ను అన్నాడు. అంటే సేవకుల్ని ఇంట్లోనైనా హృదయంలోనైనా చేర్చుకున్నవాడు ప్రభువునే చేర్చుకుంటున్నాడని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును అన్నాడు. చూడండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును అని చెప్తున్నాడు. అంటే ఎలా చేర్చుకోవాలి? ప్రవక్త, ఈ వ్యక్తి ప్రవక్త, ఈ వ్యక్తికి ప్రవక్త అభిషేకం ఉంది, ఈ వ్యక్తి అభిషేకం పొందుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి పిలుపు కలిగిన వ్యక్తి అనేది మనం ఎంచుకొని దాన్ని హృదయంలో చేర్చుకుంటే ఆ ఫలం పొందుకుంటాం. ప్రవక్త అని ప్రవక్త ఫలం పొందుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. నీతిమంతుడని నీతిమంతుడు ఎంచుకున్నవాడు నీతిమంతుడు యొక్క ఫలం పొందుకుంటాడు. కాబట్టి నేనేమంటానంటే యేసు ప్రభుని వారు ప్రవక్తని కానీ లోకరక్షకుడు కానీ ఎంచుకోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళ జీవితం ఆ గ్రామంలో ప్రభు ఏం చేయలేదు, ఏ కార్యాలు చేయలేదు. అందుకని ఈరోజు నేను ఏమంటానంటే పిలువబడిన ప్రతి సేవకుడికి నాకు తెలియని లేకపోతే మీకే తెలియని ఒక అభిషేకం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నా వరకు నేను చెప్తాను. ఇది 1500 ఎట్టుకున్నాను బైబిల్, కొన్ని అన్నాలు అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది. నేను ఇంతకుముందు ప్రసంగాలు ఎలా చేసేవానంటే పాత బైబిల్ ఉండేది, ఒక ధనుష్ దగ్గర ఉన్న బైబిల్ వాడేవాడు. ఆ బైబిల్ చుట్టూ అన్నీ ఏంటి టిక్కిలే. ప్రసంగం చేస్తే ఇక్కడ ప్రసంగం పెట్టుకొని ఇక్కడ కాగితం పెట్టుకొని ఇలాగ. ఇప్పటికి చాలామందికి ఉంది అది. దేవుని సహాయం లేని వాళ్ళకి ఇప్పటికి చాలామంది ప్రసంగాలు బాగా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు మొత్తం ఏం చెప్పాలో ఇక్కడ రాసేసుకుంటారు అనమాట. మొన్న కరపలో ఒక దుక్కునికి వదిలేనమాట. ఆ దుక్కునికి వెళ్తే పాంప్లెంట్లు ఇద్దాం 2 రోజుల సభలు కానీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇరికిపోయాను. సేవకులు అక్కడ కూర్చున్నారు, నేను పక్కన కూర్చున్నాను. ఆ ఊళ్ళో ఆయన మాస్టర్ గారు అంట. నా మీద చిన్నోడో పెద్దోడో ఉంటాడు లేడు, మొత్తం మీద ఆయనకు వాక్యం ఇస్తే బైబిల్ పక్కకి పోయింది. సెల్ ఉంటుంది కదా, ఏది ప్రిపేర్ అయ్యాడో మొత్తం వాట్సాప్లో పెట్టుకున్నాడు. పెద్ద బుక్కులు ఇక్కడ మొత్తం రాసుకున్నాడు. ఎలుగుబంటి గురించి చెప్పాడు ఆయన. ఈరోజు మనకు ప్రతి వారం ఒక్కొక్క జంతువు గురించి చెప్తున్నాడంట ఆయన. ఈరోజు ఎలుగుబంటి గురించి ఏంటంటే ఎలుగుబంటి గురించి చెప్పాడు మొత్తం. ఎలుగుబంటి గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో బైబిల్లో మొత్తం అన్ని రిఫరెన్స్లు తీసి ఎలుగుబంటి గురించి చెప్పాడు. లాస్ట్కి ఎక్కడ తీసుకొచ్చాడు దాన్ని? మీరు దేవుని పని చేయకపోతే ఎలిస్తే అంట బోడివాడా అన్నారంట కొంతమంది పిల్లలు. బోడివాడ అంటే ఆ అడవిలోంచి ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చంపేసినాయి అంట. అక్కడికి తీసుకొచ్చాడు దాన్ని మొత్తం ఇలాగా. నేనేమో పక్క నుండి చూడలేకపోయాను అనమాట. ఇలా చూసి లేకపోతే ఇలా చూసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వేస్ట్ గాడు నేను గొప్పవాడిని అని చెప్పట్లా. ప్రభు నాకు దేవుడు సహాయం ఇచ్చాడు కాబట్టి ఈ బైబిల్ ఇప్పుడు ఒక టిక్కు కూడా పెట్టుకోకుండా అసలు ఎన్ని రెఫరెన్స్లు చెప్పినా ఎక్కడ చెప్పినా మొత్తం ఇలాగే చెప్తున్నాం దేవుని వాక్యం. ఇది సహాయం అంటారు కదంటారా? సహాయమే కదండి. మనకి రుజువులు ఉన్నాయా లేవా? శ్రీని గారు మనకి ఇక్కడ 2 రోజులు సభలు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సభల్లో కూడా ఇన్నాళ్ళు సభలు చేసుకుంటూ వచ్చామా? 5,000 10,000 మిగులుతూనే వచ్చాయి. ఎప్పుడు తగల. మొన్న ఎంతైనా తెలిస్తే 2 రోజుల సభలకి 90,000 అయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. సేవకులు సైతం ఇంత గొప్పగా పెట్టారు 2 రోజులు, చిన్న సంఘం కదా ఇంత గొప్పగా ఎందుకు పెట్టారు మీరు అని అనుకునేవాళ్ళంట. కానీ సుబ్బలక్ష్మి అక్క అయితే ఒక రోజున దండుగారితో మాట్లాడడానికి వెళ్ళాం. అదేంటి తమ్ముడు 2 రోజులు అన్నా భోజనాలు ఎప్పుడో సంవత్సరం పెట్టేవాళ్ళం కదా, హెవీ అవుతుందేమో అనేది. లేదాక దేవుడు సహాయం చేస్తాడు చూదిగాని అనేది. అలా 2 రోజులు భోజనాలు పెట్టాం, చక్కటి సౌండ్ సిస్టం సేవకులకి మంచిగా ఇచ్చి పంపించాం, అన్నీ బాగా చేసాం. ఎక్కడైనా పిసినర్థాన్ని చేసాం మనం? లేదు. సేవకులు కూడా మంచి ఫుడ్ పెట్టాం, అన్నీ కూడా చక్కగా చేసాం. ఎంత అయింది? ఎందుకు 2 రోజులకి 90,000 అయ్యి 10,000 మిగిలింది. అర్థమవుతుందంటే మనకు దేవుని యొక్క సహాయం ఈ పరిచర్యలో లేకపోతే, సేవకుడికి లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? జరగవు కదండి. ఇప్పటికే మనకు దేవుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు. ఇప్పుడు మా తాత ఎక్కడో ఉన్నాడని బాధపడవలసిన పని లేదు. ప్రతి వాక్యం విన్నాడు. 7థలో నువ్వు ఇది చెప్పావు, క్యాస్వరంలో ఇది చెప్పావు, కరపలో ఇది చెప్పావు, మన శుక్రవారం ఎరపోతంలో ఇది చెప్పావు, అన్నీ చెప్పేది.
చక్కగా దేవుని వాక్యం మొన్న ఊరు చెప్పను కదా, నేను చాలా దూరం రాముడు బాబాయ్ నేను ఇక్కడ ఏడుదెల్లి వచ్చేస్తుంటే రామచంద్రపురం వచ్చేస్తే ఫోన్ చేసాడు ఒక ఆయన ఎత్తాను. ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు మాట్లాడిచ్చే పాస్టర్ గారు మీతో అన్నాడు. చాలా దూరం ఉంటుంది, అది టౌనే, ఆ ఊరి నుంచి చేశాడు అన్నమాట. ఇప్పుడు వరకు మీరు ఏదో ఊళ్ళో చెప్పారంటే వాక్యం, ఆ వాక్యం విన్న తర్వాత నేను చాలా బలపరచబడ్డానని చక్కగా మాట్లాడుతూ ఆయన ఏదో వీడియోల కోసం మాట్లాడుతున్నాడు. అలా 10 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత నేను రోడ్డు మీద ఉన్నామంటే మేము ప్రయాణంలో ఉన్నామని నేను పెట్టేసి నేను బయలుదేరి వచ్చాను. ఈరోజున దేవుని వాక్యం షార్ట్స్ వెళ్తుంటే ఎంతమంది చూస్తున్నారు తెలిసి, షార్ట్ మెసేజ్ 1600 మంది 1700 మంది చూస్తున్నారు. చక్కగా మామూలుగా ఫుల్ వీడియోస్ అయితే ఒక 100 మంది చూస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సహాయం. కాబట్టి నేను ఏమంటానంటే ఈరోజున ప్రతి వ్యక్తికి ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యం. ఏం చేయాలి? ప్రతి వ్యక్తి ప్రేమించాలి. ప్రభు ఏమన్నాడంటే వాక్యమందు లక్ష్యం ఉంచితే మీకు మేలు అన్నాడు. పేతురు గారు రాసిన పత్రికలో అన్నాడు కదా, వాక్యమందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు అని చెప్పాడు. అందుకని ఈ రోజున సేవకుడు అనగానే ఇప్పుడు మాట చెప్తానంటే, నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను, ఒక్కోసారి సొక్కాయి లేకుండా ఉండొచ్చు, పోనీ ఒకసారి లింగి పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట ఏదేమైనప్పటికీ దేవుని యొక్క అభిషేకం పిలుపు అనేది వెతుకుందనేది మనం గౌరవించాలి, అంతేనా? ఈరోజున శ్రీని గారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి వెళ్తా ఈరోజున ఏం నేర్చుకోవాలంటే మీరు ఒకటి సేవకుడికి గౌరవం ఇవ్వాలి, 2 వాక్యాన్ని ప్రేమించాలి. ఏం చేయాలి? సేవకుడికి గౌరవం ఇవ్వాలి, వాక్యాన్ని ప్రేమించాలి. గౌరవం ఎందుకు ఇవ్వాలంటే ఆ గౌరవం నుంచి వాక్యం వినాలనిపిస్తుంది, లేకపోతే వినాలనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే ఈ వ్యక్తి పిలువబడిన వ్యక్తి, ఈ వ్యక్తి ప్రవక్త ఫలం ఉన్న వ్యక్తి. మనం ఇలా ఎంచుకోకపోతే వాక్యాన్ని వినగలుగుతావా? వీడు మా ఇంట్లో వాడేలే, లేకపోతే మా కులం వాడేలే, లేకపోతే ఇలాగే ఉంటాయి తప్ప. అప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్నారు, ఏమని, ఈయన వట్లవాడి కుమారుడు కాదా, మరియా ఇలా సహోదరులు తెలీదా అనుకున్నారండి. ఇప్పుడు అబ్రహాముని ఆయన మీద ఉన్న అభిషేకం పిలుపు తెలియకే కదా తన భార్య తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? అభిమేలెకు దేవుడు ఆయన ప్రవక్త అన్నాడు, నువ్వు ఆయనతో ప్రార్థన చేయించుకోమన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఈ రోజున దేవుడు మనం అలా ఎంచుకోవాలి. శ్రీనన్న వింటున్నా జాగ్రత్తగా, ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఈయన ఎవరు ప్రెసిడెంట్ గారు వస్తే వాళ్ళని ఊరే అంటావు, నువ్వు అంటావా? అనవు కదా. మరి వాళ్ళకంటే సేవకుడు గొప్పోడు కదా, గొప్పోడే. మరి అనొచ్చా? ఏమనాలి? పాస్టర్ గారు అనాలి, అంతేనా? సేవకుడు అనాలి. ఇదేంటంటే ఈయన ఇలాగ మారిపోయాడు, మనదాకా బాగానే ఉంటాడు అనుకో. ఎందుకు చెప్తున్నానంటే సంగతులు వాక్యాన్ని బట్టే మనం నేర్చుకోవాలి అంతే. ఎందుకంటే ఆ గౌరవం అనేది మనలో ఉంటే ఆ ఫలం పొందుకుంటాం. ప్రవక్తని ఎంచుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు, ఆ నీతిమంతుడని ఎంచుకున్నవాడు నీతిమంతుడు ఫలం పొందుకుంటాడు. చూడండి, ఇంకేముంది అక్కడ? చూడండి జాగ్రత్తగా రండి వాక్యం. మత్తయి వార్త 10వ అధ్యాయం 45 నుంచి చదవండి, 40 నుంచి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిస్తులని ఎవడు ఈ చిన్నవాళ్ళలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకునుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకే ప్రవక్తను చేర్చుకున్నవాడు, నీతిమంతుడు చేర్చుకున్నవాడు, శిస్తుడని చేర్చుకున్నవాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం సహకరించిన జస్ట్ ఒక చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లోంచి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిన ఆ ఫలం పోగొట్టుకోరని చెప్తున్నాడు. అంటే ఈ వ్యక్తి పిలువబడిన వ్యక్తి, ఈ వ్యక్తి మీద అభిషేకం ఉంది అని గౌరవిస్తేనే ఆ ఫలాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజున మనకు గౌరవమైనా లేకపోతే మన జీవితాల్లో కార్యాలన్నా ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని గొప్పగా ఎంచాలి, వాక్యాన్ని చాలా ప్రేమించాలి, వాక్యం చెప్తున్న సేవకుడిని ప్రేమించాలి. ఇప్పుడు మన పరిచర్యలు ఇంతవరకు సహాయం ఉందా లేదు? దేవుని సహాయం ఉంది. నేను ఒకసారి పేతురాని సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పానంట. ఎంతసేపు చెప్పానంటే
గంటన్నర చెప్పాను. గంటన్నర చెప్తే అక్కడ పేదరి గారు పాప ఉంది. అమ్మ ఇప్పుడు వరకు ఎన్ని రెఫరెన్స్ చెప్పానమ్మా అంటే ఒక 20-25 చెప్పుంటావని. నేను దేవుని సహాయాన్ని బట్టి ఇప్పుడు వరకు చెప్పాను కానీ ఒక టిక్ కానీ ఎక్కడో పేపర్లో కానీ నేను రాసుకొని రాలేదమ్మా అని చెప్పాను. తర్వాత ఒక ఆయన చాలా సంతోషించాడు. నేను ఒక మాట చెప్తాను, ఇది నాకు ఎలా కలిగిందని కూడా చెప్తాను. భూమి పెద్ద విన్నావా అంటే ఇప్పుడు ప్రతి రెఫరెన్స్ జ్ఞాపకం ఉండడం, ఈ రెఫరెన్స్ జ్ఞాపకం ఉంచుకొని చెప్పడం, ఇది నాకు ఎలా కలిగిందంటే ఒక రోజున సేవకులు చెప్తున్నారు అన్నమాట. ఏమని? ప్రతి రెఫరెన్స్ ఒక సేవకుడికి జ్ఞాపకం ఉండాలంటే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకునేటప్పుడు, ఇప్పుడు ప్రభు శరీరం అని తీసుకునేటప్పుడు నేను ఆయన మెదడుని తింటున్నాను. ఏం తింటున్నాను? ఈరోజు ప్రభు శరీరాన్ని తింటున్నాను కదా, ప్రభు శరీరంలో భాగంగా ఆయన మెదడుని తింటున్నానని ఎంచుకొని తీసుకోండి, ప్రతి రెఫరెన్స్ మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పారు సేవకులు. అది నేను విశ్వాసంతో తీసుకున్నాను కాబట్టి అలా తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రభు నాకు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే ఈరోజు నా ప్రభు నాకు గుండెల్లో బాధగా ఉంది, లేకపోతే నాకు స్టమక్లో బాధగా ఉంది, లేకపోతే నా బుర్రలో బాధగా ఉంది, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బాధని ప్రభు శరీరం ద్వారా ఆయన ఏమన్నాడు? నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందన్నాడు. ఆయనలో స్వస్థత ఉందని నువ్వు నమ్మితే ఆ స్వస్థత నీకు కలుగుద్దా లేదా? కలిగిద్ది. నమ్మాలంతే, మనం నమ్మాలి. ఇలా జరిగిపోద్దా? జరగకపోవడానికి కారణాలు ఏంటంటే అండి, ఎక్కువ శాతం మనుషులు ఏమని ఎంచుకుంటారంటే నేను కుమారున్నో కాదో, నేను నీతిమంతున్నో కాదో, అసలు ప్రభు నన్ను అంగీకరించాడో లేదో, ఈ డౌట్ అనేది ఎప్పుడు పడకూడదు. పడచ్చా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుని కానంటున్నాడు. అయినప్పుడు కానీ కుమారుడే కాదా? కుమారుడే. తప్పు చేసినా కుమారులే. ప్రభులో ఉన్న వాళ్ళు తప్పు చేయకపోయినా కుమారులే. కానీ తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు, తప్పు చేయలేని వాడు హెచ్చించబడతాడు. కానీ నేను ఏమంటానంటే ప్రభులో ఉన్న సమస్తాన్ని మనం పొందుకోవాలంటే నేను కుమారుణ్ణి, నేను అంగీకరించబడిన వ్యక్తిని, నేను రక్షించబడిన వ్యక్తిని. ఇప్పుడు దావీదు గొలియాతు మీదకి వెళ్తున్నాడు. అసలు ఏమని ఎంచుకొని వెళ్ళాడు? పెద్ద మనవి చెప్పాలి. గొలియాతు మీదకే దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమని ఎంచుకొని వెళ్ళాడు? ఆయనకున్న బలాన్ని బట్టి కాదు ఎంచుకొని వెళ్ళింది. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమాత్రం అంటే దాని మాటకి అర్థం ఏంటంటే రక్షణ లేనివాడు ఏమాత్రం అనే వెళ్ళాడు. దేవుడు జయం ఇచ్చాడో లేదా? ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఏమని ఎంచుకోవాలంటే నేను రక్షించబడిన వ్యక్తిని, నేను దేవుని కుమారుని, అంగీకరించబడిన వ్యక్తిని, ప్రభులో ఉన్న సమస్తానికి నేను వారసుని, నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు దయచేస్తాడు అనేది మనం నమ్మాలి. నమ్మితేనే అది కలిగింది. కాబట్టి ఈరోజు నేను ఏమంటానంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సమస్యలు అనేవి వస్తాయంటే రావంటారా? ఖచ్చితంగా వస్తాయి. ప్రతి వ్యక్తికి కూడా సమస్యలు అనేవి వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు అనమాట. ఏమని చూడండి, మత్తయి సువార్తకు రండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం కానీ చదవండి. కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద విల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి ఇస్త్రీ ఆ ఇంటి మీద కొట్టును, కానీ పునాది మీద వేయబడిన కనుక అది పడబడలేదు. మళ్ళీ చదవండి, ఏమన్నాడు? పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదన్నాడు. మరియు ఈ మాటలు విని వాడు చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనులు పోలి ఉన్నాడు. వాన కురుస్తును, వరదలు వచ్చును, గాలి ఇస్త్రీ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడినని చెప్పాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకుంటారు చెప్పండి? ఇల్లు ఎలా కట్టుకుంటారంటే పునాది పెద్దగా వేసుకుంటారా లేదా? ఖచ్చితంగా వేసుకుంటారు. ఇప్పుడు సురేష్ ఇల్లు ఎలా అంటారు? చాలామంది పునాది పెద్దది అంటారు. ఇప్పుడు అక్కడ ఉండడం మంచిదేలే, రేపు పొద్దున్న ఇబ్బంది ఉండదని చెప్పు. ఇప్పుడు పునాది అనేది పెద్దగా వేసుకుంటారు. ఎందుకు? వరద వచ్చినా, వర్షాలు వచ్చినా, ఏదొచ్చినా అది
హైట్ తక్కువలో ఉందంటే ఏమైపోద్ది? మునిగిపోద్ది. కాబట్టి పునాది ఎప్పుడు ఎత్తుగా ఉంటేనే మంచిదని ఈరోజు చాలామంది పునాది ఎక్కువ వేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు కూడా పునాదితో పోల్చి ఏమంటున్నాడంటే, వాక్యం అనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. వాక్యం మీద ఇల్లు కట్టుకోలేని వాడు, వాక్యాన్ని ప్రేమించలేనాడు, వాక్యం మీద ఇల్లు కట్టుకోలేనాడు, బుద్ధిహీనుని పోలి ఉన్నాడు, వాడు ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు. వాడు ఇదేంటి కట్టుకున్నాడు? ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫలం ఉన్నవాడు ఇంట్లో వరద వచ్చేస్తుందా లేదా? వస్తుంది. అందుకని దీన్ని దేనికి పోలుస్తున్నాడంటే ప్రభు, వాక్యం మీద మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, గాలి తుఫాన్ లాంటి ఏ సమస్య వచ్చినా మనం ఏం చేయగలుగుతాం? తట్టుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే వాక్యం అనే బండ మీద ఇల్లు కట్టుకోలేకపోయాం అనుకోండి, గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా మనం ఏమైపోతాం? కృంగిపోతాం లేదా? కృంగిపోతాం. అందుకనే పేతురు గారిని ప్రభు ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నారు? ప్రభువా, నీవే ఈ నీటి మీద నడిచొచ్చినవాడు అయితే నేను కూడా నడుస్తానన్నాడు. ఆ నడుసు పేతురు నడవగానే ఏం చేశాడు? ఆయన 4 అడుగులు నడిచాడు, 8 అడుగులు నడిచాడు. తర్వాత ప్రభువుని చూశాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత ప్రభువుని చూడకుండా ఎవరిని చూస్తున్నాడు? గాలిని, తుఫాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. ప్రభు అక్కడికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని పైకి లేపి ఏమన్నాడు? అలపై విశ్వాసి అని చెప్పి. అంటే ఈరోజున సమస్తను బట్టి భయపడిపోతున్నవాడు ఎవరు? అల్ప విశ్వాసి. అందుకనే ప్రభు ప్రతి విషయంలో మనం విజయం పొందుకోవాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ధైర్యం తెచ్చుకోండి అంటాడు. అసలు దోణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఆయన? ఆ గాలి తుఫాను చేత మేము నశించిపోతున్నాం ప్రభు అన్నప్పుడు, మీరు నశించరు, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అందుకని మనం ఏం చేయాలి? ఈరోజున ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకోవాలి. మనకున్న చింతలు, మనకున్న భయాలు సమస్తాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనం ప్రభువుని చూడాలి. ప్రభువుని చూడడం అంటే ఎవరిని చూడడం? వాక్యాన్ని చూడాలి, వాక్యాన్నే నమ్మాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు అక్కడ ఉందో వచనం, నమ్మాలంతే. అది యోహాను సువార్త 14 ఉంది. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తానని చెప్పాడు ఆయన. నమ్మాలా లేదా? నమ్మి ప్రార్థన చేయాలి. అని ఏమన్నాడు? నీతిమంతులు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న మనందరూ ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు ఎలా ఉండాలి? సింహం వలె ధైర్యంగా ఉండాలని చెప్పాడు. అన్నాడు కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలని చెప్పాడు. అక్కడ కూడా ఏముంది? ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు అన్నాడు. అక్కడ సింహాలు ఉన్నాయి. ఇంకెవరు ఉన్నారు అక్కడ? దానియేలు ఉన్నాడు. దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు ఆయన ఎవరిని చూశాడు? సింహాలను చూశాడా? దేవుని చూశాడా? దేవుణ్ణే చూశాడు. ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. అందుకని ఈరోజున వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి, వాక్యం మీద ఇల్లు కట్టుకోవాలి. నేనేమంటానంటే, ఈరోజు మనకి ఇచ్చిన ప్రభు సందేశం ఏంటంటే, సేవకుడిని గౌరవిస్తేనే, సేవకుడిని గౌరవిస్తూ ప్రవక్తని ఎంచి పిలుపు కలిగిన వ్యక్తిని పెంచితేనే ఆ వాక్యాన్ని వినగలుగుతాం. ఈరోజు చాలామంది, కొంతమంది ఎందుకు వినలేకపోతున్నారు మన వాక్యం ఈరోజున కేస్తవరంలో ఉన్న వాళ్ళకి ఇలువేంటో తెలుస్తుంది, లేకపోతే కరపలో ఉన్న వారికి ఇలువేంటో తెలుస్తుంది, ఏడుదిలో ఉన్న వారికి ఇలువేంటో తెలుస్తుంది. లైవ్ వెళ్తుందని అంటారు. కరపలో ఎక్కువ మంది మన దగ్గరికి రాకపోయినా ఒక 10 మంది, 15 మంది, 20 మంది వచ్చి చాటుగా అయినా ఒప్పుకున్నారు. ఏమని? మీరు చెప్పేదే సత్యం. ఎందుకంటే యేసుప్రభుని నమ్మడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం, పరలోకానికి అర్హులమయ్యాం. మా సేవకుడు చెప్తున్నది కరెక్ట్ కాదు, ఆయన ఇంకా పాపులం అంటున్నాడు అని చాటుగా ఒప్పుకుంటున్నారు, బయటగా ఒప్పుకుంటలేదుగా. కానీ ఈరోజున చూడండి, మన వాక్యానికి బయట గ్రామాల్లో విలువ ఉంది. మన దగ్గర లేదని కాదు, మన దగ్గర విలువైన వ్యక్తులు ఉన్నారు. కానీ ఏమంటారంటే, చాలామంది ఏమని ఎంచుకున్నారంటే, అంటే పిలుపు లేదేమో, లేకపోతే ఏదో సోగ్గా చేసేస్తున్నారేమో అనుకుంటున్నారు. చూడండి, ఏడుదిలో మొన్న వారం కానీ అంత ముందుగా వారం కానీ చెన్నూరు పిచ్చి గారు వారి భార్య ఫోన్ చేసి అంత ఆనందిస్తున్నారంటే అంత ఆనందిస్తున్నారు. ఇంతకుముందు వారు వాక్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు, ఇప్పుడు చక్కగా వాక్యాన్ని చెన్నూరు పిచ్చి గారు ప్రతి వాక్యం వింటున్నారు. మా యేసు బాబాయ్ కూడా ప్రతి వాక్యం క్రమంగా వింటున్నాడు. ఈరోజున ఆ వాక్యాన్ని ప్రేమించాలి మనం. ఎందుకంటే ఇటీవల మనకి ఏమొస్తున్నాయి వర్తమానాలు? బలాన్ని దేవతగా భావిస్తారు,
ఆ ధనాన్ని కూడా విగ్రహారాధన చేస్తారు, సబుద్ధిని ఆధారం చేసుకుంటారు. ఇవన్నీ ఆధారం చేసుకొని ఎప్పుడూ అయిపోయింది పని. చాలామంది ఇబ్బంది పడుతున్నారు లేదా? శుభలక్ష్మి అక్క, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు లేదా? నిద్రతో ఇప్పుడు నిద్రతో ఇబ్బంది పడుతున్నావా అన్న? దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గమనించండి, డబ్బుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకోకూడదు. మన తెలివి, మన జ్ఞానం. అందుకని పాట ఉంటుంది, శ్రీవన్ గారి పాట ఏంటి? తెలివిని నమ్ముకుని తూలి పడ్డాను, ధనమును నమ్ముకుని భంగపడ్డాను. నేను మార్చేస్తాను పుస్తకం లేక, అర్థమవుతుందా? కాబట్టి మీరు గమనించండి, పాట ఉంటుంది అన్నమాట. ఏంటి? నిన్ను నమ్మునిచో సిగ్గుపడ నీవు, నన్ను నెమ్మతో నడిపించదు అనే పాటలో యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, ఆ పాటలో ఉంటుంది అనమాట. తెలివిని నమ్ముకుని తూలి పడ్డానని ఉంటుంది ఒక శరణంలో. ఇంకో పాటలోనేమో ఇంకో శరణంలో ధనమును నమ్ముకుని దగా పడ్డాను. ఈరోజు చాలామంది తెలివిని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభువుని నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోరు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పాడు. నీ ఆస్తి ఉగ్రత దినమందు అక్కడికి రాదన్నాడు. తలంపడి చనిపోయాడు, ఏమన్నా ఉగ్రత వచ్చిందా? వచ్చిందా? సరైన విధి విధానం చూసుకునే భాగ్యం కూడా లేకుండా అయిపోయిందా లేదా? అయిపోయింది. కాబట్టి ఈరోజు గమనించండి, మన బలం మీద, మన బలం ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోకూడదు. అనుకోవచ్చా? అనుకోకూడదు. నాకు చిన్నప్పుడు బాగా ఇద్దరు తెలుసు. ఒకరు పెద్ద పని చేస్తూ, ఎవరు ఏ ఊరు ఇక్కడ ఇంజరు, ఒకరేమో ఇక్కడ 5 రూపాయలు తమ్ముడు అంటారు కదా, నూకరాజు, నూకాలు. వాళ్ళిద్దరూ నేను చిన్నప్పుడు శ్రీని గారు నేను అక్కడ ఏ ఊరది గొరుపూడిలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. జ్ఞాపకం ఉందండి శ్రీని గారు మీకు? వాళ్ళు చాలా తెలివిగా ఉండేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు. ఆ నూకరాజు అనేవాడు, నేను నాకు బజ్జీలు పిచ్చి ఎక్కువ. బజ్జీలు తింటే నువ్వు కుర్రోడు కదా, నీకు 15 ఉంటాయి, 15 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పుడు నీకు 16. బజ్జీలు తినక ఎక్కువ ఇడ్లీలు తిను, బాగుంటావు అనేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు అందంగా నూకరాజు. నూకాలు ఎవరు? తాళపాలెం నూకాలు. అర్థమవుతుందా? అలాగే పెద్ద పద్దేశ్ బాబాయ్ చాలా తెలివిగా ఉండేవాడు, చాలా బాగుండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే ఎప్పుడైనా నాకు అదే జ్ఞాపకం వస్తాయి. నాకు ఆ శక్తి అనేది నూకాలకు ఉందా? అప్పుడు లేదు. ఆయనకి ఏమన్నా జ్ఞానం ఏమైనా ఉందా? అప్పుడు లేదు. అందుకనే దేవుడు వాక్యం కరెక్ట్గా చెప్తుందండి. ఎప్పుడు ఏమంటే, మనం బలాన్ని నమ్ముకుంటే చెడిపోతాం, ధనాన్ని నమ్ముకుంటే చెడిపోతాం, మన జ్ఞానాన్ని, సబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం బాగుంటాం తప్ప, ప్రభువు మీద ఆనుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి తప్ప ఎవరెవరో నమ్ముకోవడం కాదు. అందుకని ఆయన ఏమంటాడంటే, వాక్యం అనే బండ మీద ఇల్లు కట్టుకోండి, వరద వచ్చినా గాలి వచ్చినా తూలిపోదని చెప్తున్నాడు. నేను ముగిస్తాను. సామెతల గ్రంథం తీయండి. శ్రీనారాయణకి బైబిల్ లేదా? వచ్చేవారం తెచ్చుకో. ప్రతి శుక్రవారం రా, ఆదివారం వద్దులే. ఆదివారం మీ చర్చికి వెళ్ళు, శుక్రవారం వచ్చి వాక్యం వద్దులే, ఎప్పుడు వద్దులేండి. ఇంకేం తీయండి, వాక్యం చదవండి. ఎక్కడ ఉంటుంది? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, శ్రీ గారు మీకే చెప్తున్నారు అనుకోకండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు నాతోనే చెప్తున్నాడు అనుకోండి. ఏమన్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఆయన? నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అని చెప్తున్నాడు. మొదట వచ్చిన ఏమన్నాడు? నా జ్ఞానోపదేశం ఆలకించు, నా బోధకు చెవియొగ్గు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడునని చెప్తున్నాడు. ఈరోజు ప్రసాద్ గారు కానీ, నేను కానీ, లేకపోతే మీకు తెలుసు కదా, మాకున్న స్నేహితులు, మాకున్న బృందం అంతా కూడా
వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తూ అనేక సభలకు వెళుతూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ రోజున మా పెదాలు ఏం మాట్లాడుతున్నాయి? అక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఫస్ట్ నుంచి చదవమ్మా. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి అన్నాడు. అంటే తెలివిని బట్టి మన పెదాలు మాట్లాడాలన్నా, మన నోరు మాట్లాడాలన్నా, బుద్ధి కలిగి మనం నడుచుకోవాలన్నా ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే ఆయన బోధకు చెవియొగ్గితే, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలకిస్తే అప్పుడే మనకేం జరుగుద్ది? మేలు జరుగుద్ది అని చెప్తున్నాడు. నేను ముగిస్తాను. కాబట్టి ఈరోజున ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు మాట చెప్తాను నేనండి. 4వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం కానీ చదవండి. జ్ఞానమును సంపాదించుకునుము, బుద్ధిని సంపాదించుకునుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును ఇడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని చెప్తున్నాడు. శ్రీని గారు అర్థమవుతుందా? వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే అది మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది అని చెప్తున్నాడు. ఏమన్నాడు? కాపాడుతుంది, రక్షిస్తుంది అని చెప్తున్నాడు. ఈరోజు నేను ఏమంటారంటే, మీకు తెలుసు అనుకోండి, లక్ష్మక్క వింటున్నావా? వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తే మనం ఎవరిని ప్రేమించినట్టుగా? ప్రభుని ప్రేమించినట్టుగా. ఆయన ఏమన్నాడు? నేను వాక్యమై ఉన్నానన్నాడు. మన ఇంట్లో ఒక యేసు ప్రభు ఫోటో పెద్దది పెట్టుకొని దండం పెట్టుకుంటే మనల్ని దేవుడు ప్రేమించినట్టు కాదు. లేకపోతే ఒక బంగారం ఉంగరం చేతికి పెట్టుకొని ఇలా ముద్దు పెట్టుకొని రోజు నేను ప్రభుని ప్రేమిస్తున్నానంటే అది ప్రేమించినట్టు కాదు. లేకపోతే దారం తెలిపోయి ఎక్కడైనా చర్చి కనబడితే అని వేసుకుంటే అది దేవుని ప్రేమించినట్టు కాదు. ఇలా అంటే ఒక నిమిషంలో అయిపోద్ది, ఇలా ముద్దెట్టేసుకుంటే అయిపోద్ది. అది కాదు. ఒక దుక్కును కూర్చొని గంట వినాలి. వాక్యం వినాలా లేదా? ఇప్పుడు 8:30కు మొదలెట్టాం, వాక్యం 9:30 అవుతుంది. గంట అవుతుంది. మీకు ఎక్కడైనా బోరు కట్టిందా? ఎక్కడ ముగించేస్తే బాగుంది అనిపిస్తుందా మీకు? ఎందుకు అనిపించట్లేదు? ఇప్పుడు నిజంగా ప్రభు సహాయం నాకు లేకపోయిందని ఖచ్చితంగా బోరు కొట్టేస్తుంది. గంట ఎక్కడంటారు చెప్పండి? ఈరోజున అరగంట వాక్యం చెప్పలేకపోతున్నారు. కారణం నడిపింపు లేక. ఏం చెప్పలేకపోతున్నారు? చెప్పలేక అరగంట వాక్యంలో ఒక 5-6 పాటలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంక జాలదుక్కులు. మొన్న అంటున్నాడు మా తోలింటి గారు అబ్బాయి కరపలో 20 నిమిషాలు అరగంట చెప్తున్నాడు పెద్ద మన చర్చిలో. దాంట్లో 3-4 పాటలు అంట. మళ్ళీ అరగంట వాక్యంలో 4 పాటలు అయితే ఇంకెంత అయిపోద్ది? ఒక పావుగంట అదే పోతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. అంతేనండి. ప్రభువుని నేను ప్రేమించేస్తాను అనేది కాదు, వాక్యాన్ని ప్రేమిస్తేనే మనం ప్రభుని ప్రేమించినట్టుగా. అక్కడ ఏమన్నాడు? జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది, దాన్ని ప్రేమించిన ఎడల నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు. వాక్యం ఎవరెవరు లేదు తెలుసా? పౌలు గారు యేసు ప్రభు అన్నాడు, పౌలు గారు అన్నాడు. మత్తయి సువార్త తీయండి అందరూ. మత్తయి సువార్త 13వ అధ్యాయం. వాక్యం నిజంగా ఎవరేం లేరు చెప్పమంటారా? యేసు ప్రభు అన్నాడు. నేను చెప్పానని చెప్తే మళ్ళీ నన్ను తిడతారు. చూడండి, యేసు ప్రభువే చెప్పాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం. శ్రీనన్న ఒక 5 నిమిషాలు కూర్చో, ముగిస్తాం. గెలుపు ముగింపు ప్రార్థనకు ఎవరు వెళ్ళొద్దు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం కానీ చదవండి. ఈ ప్రజలు కనులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారు హృదయం క్రొవ్వినది అన్నాడు. వారు హృదయం ఏమైపోయింది? క్రొవ్వింది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు, గనుక మీరు వినుటకు మట్టుకు ఇందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి ఇష్టమై నెరవేరుచున్నదని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యం వినలేని వాళ్ళు హృదయం ఏమైపోయిందంట? క్రొవ్విపోయిందంట. చెవులు ఏమైపోయినాయంట? మందములు అయిపోయాయంట. కాబట్టి ఈ రోజున ప్రభువే చెప్తున్నాడు ఏమని? ఇలా మనకు క్రొవ్వు పడితే, ఒంటికి క్రొవ్వు పడితే మంచిది కాదని డాక్టర్లు చెప్తారు.
గుండెకి కొవ్వు పెడితే మంచిది కదని చెప్తారు. చెవులు మందంగా ఉంటే మనకు సరిగ్గా వెనకపడకపోయిందంటే ఏం చేస్తాం మనం? ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం లేదా? తిరుగుతాం. కానీ ఈ రోజున వాక్య విషయంలో కూడా ప్రభు మనకు చెప్తున్నాడు అనమాట. వాక్యం వినలేని హృదయం, వినలేని చెవులు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి మీరు గమనించండి, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే మనం ఏం కలిగి ఉంటాం? విశ్వాసం కలిగి ఉంటాం. దేవుని వాక్యం నేను చెప్తాను వినండి. చివరిగా ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, ఈరోజున మనం సేవకుణ్ణి గొప్పగా మన హృదయంలో చేర్చుకుంటే, మన గృహంలో చేర్చుకుంటే, ఎప్పుడైతే మనం సేవకుడి పట్ల గౌరవం కలిగి ఉంటేనే అప్పుడే మన వాక్యం వినగలుగుతాం. ఈరోజున ఆ గౌరవం అనేది పోగొట్టేస్తున్నాం అనుకోండి, మన హృదయాల్లో నుంచి మన వాక్యం వినలేం. సేవకుడుకున్న పిలుపు, ప్రవక్త యొక్క అభిషేకం, ఏ అభిషేకం ఉందో ఆ అభిషేకాన్ని మనం పొందుకోలేం. లేకపోతే ఆ ఫలాన్ని మనం పొందుకోలేం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఎక్కువగా సేవకుడిని గౌరవించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడు విశ్వాసం తెచ్చుకోవాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో ప్రభు కార్యాలు జరిగిస్తారు. కనుక నిన్న వర్తమానం ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు వెళ్ళిపోవద్దు, అందరూ కూడా లోపలికి వచ్చేయండి. బయట ఉన్న వారందరూ వచ్చేయండి. ప్రార్థన చేద్దాం. నేను ఈ వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. సరిపరి కూర్చో, ఒక 5-10 అలాగే ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఇన్న వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఇన్న వర్తమానం సారాంశం ఏంటి చెప్పండి? జాగ్రత్తగానండి. ప్రతి ఒక్కరు సేవకులు గౌరవించాలి, ప్రవక్తని వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడే మన జీవితంలో ప్రభు కార్యాలు జరిగిస్తారనేది మనం విన్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు నాయన అబ్రహాము ఒక ప్రవక్త అని ఎరుగకే తన భార్యను తీసుకెళ్ళి అబీమెలెకు తన గృహంలో పెట్టుకున్నాడు. ప్రభువా, ఎప్పుడైతే ప్రభు స్వప్నమైందో ఆయనతో మాట్లాడి తన భార్యను ఏమి చేయొద్దు, మీరు చనిపోతారు అని చెప్పాడు. ఆయన అబ్రహాము ప్రవక్త కనుక ఆయనతో మీరు ప్రార్థన చేయించుకోండి. మీ గృహంలో మూయబడిన ప్రతి గర్భం తెరవబడుతుందని చెప్పారు. ప్రభు నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న గ్రామంలో అనేకులు యేసు ప్రభుని ఘనంగా ఎంచలేదు గనుకనే ప్రభు అక్కడ ఏ కార్యాలు కూడా వారి అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయాడు. ప్రభు ఈ రోజున ఆయన దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభు వారి శిష్యులను ఆయన అధికారం ఇచ్చి పంపించినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ప్రవక్తని చేర్చుకుంటారో ప్రవక్త ఫలం పొందుకుంటారు, శిష్యులను చేర్చుకుంటారో శిష్యులనే ఫలాన్ని పొందుకుంటారు, నీతిమంతుడని చేర్చుకుంటారో నీతిమంతుడని ఫలాన్ని పొందుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను వారు చేర్చుకున్నట్లే అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభువా ఈ దినాల్లో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన అభిషేకాన్ని, మీరు మాకు అనుగ్రహించిన పిలుపును తృణీకరిస్తున్న వారు అనేకులు ఉన్నారు. దేవా తండ్రి, వారిని కూడా మీరు ప్రేమించి వారికి మారు మనసును దయచేయండి. దేవా తండ్రి, మా కులమోడలే, మా ఇంట్లో వాడేలే, మాకు కావలసిన వాడేలే అని ప్రభు చిన్న చూపులు చూస్తూ ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని, ప్రభు ఇచ్చిన పిలుపును వారు గుర్తెరగక ప్రభువా మాకు మీరు అనుగ్రహించిన పరిచర్యలో ఎర్రపతవరం, కరప, ఏడుది, కేశవరం ప్రభువా పరిసర ప్రాంతాల్లో నీ పని తండ్రి నీ ఆత్మ ద్వారా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ సహాయాన్ని ఇస్తున్నారు, వాక్శక్తిని ఇస్తున్నారు, నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా ఎర్రపతవరంలో తండ్రి 2020 నుంచి 25 వరకు ఈ 6 సంవత్సరాలు మేము చేసిన కార్యాల్లో మీరు మిగిలే మాకు దయచేస్తారు. కానీ ప్రభువా గొప్ప కార్యాలు చేయడానికి మీరు సహాయం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా చేరు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభువా నీ సేవకుణ్ణి వారు గౌరవిస్తూ
వాక్యాన్ని ప్రేమిస్తూ విశ్వాసంలో బలపడడానికి, స్థిరపడడానికి మీరే సహాయం చేస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నూతనంగా తండ్రి యొక్క స్థలానికి చేరువచ్చిన ప్రభువా పుట్ట శ్రీని గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని ప్రేమించే మంచి మనస్సును ప్రసాదిస్తూ నిరంతరం నీ వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రభువా హృదయంలో ప్రభుని ప్రేమిస్తూ విశ్వాసంలో స్థిరపడి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చూడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయనా ప్రభువా, శ్రీని గారికి ఉన్న అనారోగ్యం నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రతి పరిస్థితి నుంచి స్థిరస్థిరి కాలు వరకు మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ తన భార్య పట్ల కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రభువా వారి కుటుంబాన్ని ప్రభువా ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, ఆత్మీయంగాను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ఏడుదు ప్రాంతంలో ఉన్న ప్రభువా గోట్రు యేసు గారి కుమార్తె అరుణాని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పాపకు మీరే స్వస్థతను ప్రసాదించండి. ఆశ్చర్యకరమైన స్వస్థతను ఆ బిడ్డకి మీరే అనుగ్రహిస్తూ మీరే ఆశ్చర్యకార్యం ఆ బిడ్డ జీవితంలో జరిగించి స్థిరస్థిరించరి కాలు వరకు మొట్టమని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రాజానగరం ప్రాంతంలో ప్రభువా తండ్రి మహేష్ పావనిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు వారు నాయన రాజమండ్రి హాస్పిటల్లో వారు చేరి ఉండగా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ సంరక్షణ, నీ భద్రత ఆ బిడ్డలకు మీరు ప్రసాదిస్తూ ప్రభువా స్వస్థతనిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మీరే నడిపించమని, కృప చూపించమని దేవ యొక్క స్థలంలో తండ్రి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరూ ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరిచి నీ వాక్యాన్ని ఇంతవరకు శ్రద్ధగా విన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించుదురుగాక అని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునేస్తు క్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు నేను మధ్యాహ్నం కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే నాకు గత కాలం నుంచి కలుగుతుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక రిఫరెన్స్ చూపించి నేను చెప్తాను, లైవ్ కట్టి చెప్తాను. తిమోతి రాసిన పత్రిక చూడండి ఒకసారి, ఒక మాట, జస్ట్ ఒక నిమిషం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయమన్నాడైనా కిందకు రండి, విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించాడు. తర్వాత ఏమన్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి ఈరోజున నేను చెప్తాను కొన్ని అంశాల మీద, ఆ అంశాలు మీరు అందరూ ప్రార్థన చేయండి. నేనేమంటానంటే ప్రతి నెలలో చివరి శుక్రవారం ఇలా మనకు ప్రార్థన అయిపోయిన తర్వాత లైవ్ కట్టే మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఉండండి, అవకాశం లేని వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళండి. ఇదే